హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి విష్ణువు వరాహ అవతారం ఎత్తడానికి గల కారణం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పురాణాల ప్రకారం భక్త సంరక్షణార్థం కోసం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. అందులో 3వ అవతారము వరాహ అవతారము. విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తడానికి గల కారణాలు ఏమిటి? ఎవరి కోసం ఆ విధంగా వరాహ అవతారం ఎత్తాల్సి వచ్చింది అనే విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం సనక సనందాది మహర్షులు వైకుంఠానికి చేరుకుంటారు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయలు స్వామివారి దర్శనానికి అది సరి అయిన సమయం కాదని వారిని లోపలికి పంపించడానికి అనుమతించరు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు ద్వారపాలకులైన జయ విజయములను ఏ స్వామివారి సన్నిధిలో అయితే ఉన్నావని గర్వపడుతున్నారో అతని సేవకు దూరం అవుతారని శపించారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు జయ విజయములతో, మహామునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో ఉండి 7 జన్మల తరువాత తిరిగి వైకుంఠం చేరుకుంటారా, లేక నాతో శత్రుత్వం పెంచుకొని నా చేతిలో మరణించి 3 జన్మలకు తిరిగి వస్తారా అని అడుగగా జయ విజయములు స్వామివారి కోసం 3 జన్మలే కోరుకుంటారు. ఈ విధంగా జయ విజయములు స్వామివారి పట్ల ఉన్న భక్తిని చూసి చలించిపోయిన మునులు ఎలాగైనా తమను మన్నించమని స్వామివారిని వేడుకుంటారు. ఆ విధంగా మునుల శాపం వల్ల జయ విజయములు భూమిపైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా అవతరిస్తారు. హిరణ్యాక్షుడు రాక్షసులకు రాజై విష్ణువును ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు విష్ణువును కవ్వించే ఘోర కృత్యాలు చేసి ఏకంగా భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు. వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ విధంగా రసాతలానికి చేరుకున్న భూమిని తన కొమ్ములతో ఎత్తి సముద్రం నుంచి బయటకు తీశాడు. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరనుడిపై దాడి చేసి పోరాటానికి పిలిచాడు. వీరాది వీరుడివైన నీవు నాతో కాదు, రసాతలం నుంచి భూమిని బయటకు వేసిన యజ్ఞవరాహంతో పోటీపడు అని వరుణుడు అన్నాడు. ఆ విధంగా హిరణ్యాక్షుడు వరాహంతో యుద్ధంలో పోటీ పడతారు. చివరికి వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన కొమ్ములతో పొడిచి చంపుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.